ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ బలపరిచిన అభ్యర్థి పెదిపెంకి శివప్రసాదరావు దూసుకుపోతున్నారు. పలు ఉపాధ్యాయ సంఘాలు ఆయనకు మద్దతు పలుకుతున్నాయి. ఎక్కడకు వెళ్లినా అపూర్వ స్పందన లభిస్తుంది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి ఉపాధ్యాయులకు సేవలు అందించేందుకు ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. తనను ఆశీర్వదిస్తే ఉపాధ్యాయుల సమస్యల శాశ్వత పరిష్కారానికి మండలిలో బలమైన వాణి వినిపిస్తారంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పెదిపెంకి శివప్రసాదరావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పెదపెంకి శివప్రసాద్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇప్పటివరకు ఆయన చాలా దూసుకుపోతున్నారు. ప్రతి స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులను తమకు ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఇక సమయం కూడా దగ్గర పడడంతో ఈ ఎన్నికల ప్రసార వ్యూహాన్ని ఆయన మరింతగా పెంచారు. శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయుల్ని కలుస్తున్నప్పుడు మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి? నేను 33 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇంకా 5 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే ఉపాధ్యాయ వృత్తికి స్వచ్ఛంద పదవిరమణ చేసి ఉపాధ్యాయుల పక్షపాతిగా అనేక సమస్యల పరిష్కారం కోసమే నేను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను సార్. మరి గత 20 సంవత్సరాలుగా ఎప్పటి నుంచో ఉపాధ్యాయులకి సర్వీస్ రూల్స్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాలేదు. మరి నాకు ఓటు వేసి గెలిపిస్తే దీర్ఘకాలంగా అపరిష్కృతం ఉన్నటువంటి ఈ సమస్యని నేను పరిష్కరిస్తానని మీకు తెలియజేస్తున్నాను. అంటే జనరల్గా మీరు కూడా ఉపాధ్యాయుడిగా పనిచేశారు. దాంట్లో మీరు కొంత ఉపాధ్యాయ సేవ చేయడం కోసం కొంత విఆర్ఎస్ తీసుకుని దీంట్లో ఎన్నికల రంగంలో దిగారు. ఈ ఎన్నికల రంగంలో మీకు ఎదురైనటువంటి అనుభవాలు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళకి ఏం చేయబోతారు? ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీలుగా పనిచేసిన వారే ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా సమస్యల పరిష్కారం కాలేదు. మరి నాకు కానీ ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కారానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తాను. నేను ఏ రకంగా పరిష్కరించగలను అనేది నా మీద నాకు నమ్మకం ఉంది. ఉపాధ్యాయులు దానికి నాకు చేదోడు వాదోడుగా ఉంటే తప్పనిసరిగా నేను పరిష్కరిస్తాను. ముఖ్యంగా అసలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంటే ఉపాధ్యాయులు అందరికీ ప్రతినిధి అవ్వాలి. కానీ సగం మందికి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకి సగం మందికి ఇందులో ఓటు వేసే హక్కే లేదు. తర్వాత ఆ ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం. అది నేను తప్పనిసరిగా అందరు ఉపాధ్యాయులకి ఈ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు లేదు. ఆ విషయం మాకు తెలుసు. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఉపాధ్యాయులందరినీ కూడా ఒక సమీకృతం చేసి అందరికీ కూడా సమానమైన స్థాయి కల్పించాలనేది నా ఉద్దేశం. సరే, ఇప్పుడు ఉపాధ్యాయులకి ఇప్పుడు మీకు గడువు చాలా దగ్గర పడుతుంది. 27 పోలింగ్ ఉంది, 25నే పోలింగ్ ప్రసారం ఆఫ్ చేసేయాలి. ఇంతవరకు మీరు ఉపాధ్యాయులకి మీరు ఇస్తున్న హామీలు అని చెప్పండి. ముఖ్యంగా ఇందాక ఏదైతే చెప్పానో సర్వీస్ రూల్స్ని సాధించాలనేది ఒకటి, సిపిఎస్ని రద్దు చేయాలని ఒకటి, అలాగే గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఉపాధ్యాయులే ఉండాలనేటువంటి జీవో నెంబర్ 3ని అమలు చేయాలని ఒకటి, అలాగే ప్రభుత్వము రాకముందు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాకముందు 117 జీవోని రద్దు చేస్తామని చెప్పన్నారు. ఈ రోజుకి 9 నెలలైనా ఈ రోజుకి కూడా రద్దు చేయలేదు. దాన్ని రద్దు చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరూ కూడా వెట్టి చాకరీ చేస్తున్నారు. మరి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసి సమానమైన స్థాయి ఉపాధ్యాయులందరినీ సమానమైన స్థాయిని చేయడానికి నేను కృషి చేస్తానండి. అంటే గతంలో కూడా ఇదే పాయింట్లతో చాలామంది ఎమ్మెల్సీలు అయ్యారు. ఇప్పుడు మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి దీన్ని ఎట్లా సాధించగలుగుతారు? నేను మంచి ప్రశ్న వేశారు. నేను ఏ అధికార పార్టీలో భాగస్వామిని కాను. నేను ప్రజల పక్షాన, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన నేను ఉంటాను కాబట్టి తప్పనిసరిగా నేను చేస్తానని నమ్మకం నాకు ఉంది. మన ఉపాధ్యాయుల సహకారంతో నేను సాధించగలను కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే మీరు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత కేవలం ఉపాధ్యాయ సమస్యల మీదే పోరాడడానికే ఈ ఎన్నుకున్నారని? అంటే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కేవలమే కాకుండా ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క వారికి నేను ఒక దిక్సూచనే, వారి సమస్యల పరిష్కారానికి నేను ఉండాలని నేను ఈ విఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. మరి అందులో నేను ఉపాధ్యాయుని కాబట్టి ఉపాధ్యాయ పక్షపాతిగా నా ఉపాధ్యాయులకు సేవ చేసే ఒక అవకాశం నేను తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను సార్. అంటే మిగతా అభ్యర్థులకి మీకున్న వ్యత్యాసం ఏంటి? మిగతా అభ్యర్థులు
ఒక ఆయనేమో 2 సార్లు పోటీ చేసి మరలా పోటీ చేస్తున్నారు. ఇంకొక ఆయన ప్రజెంట్ ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా చేసి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. మరి ఉపాధ్యాయులను అడిగితే తెలుస్తుంది, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. ఏ సమస్య పరిష్కారం కాలే. మరి ఒకరేమో పోరాటం ద్వారా సాధించాలని చెప్తారు, ఇంకోలేమో మేనేజ్ చేసి సాధించాలనుకుంటున్నారు. మొత్తానికి ఏ రకంగా కూడా అవ్వట్లేదు. నేనైతే తప్పనిసరిగా ఇటు ప్రభుత్వాన్ని, ఇటు ఉపాధ్యాయుల్ని, ఇటు ప్రజల్ని ఇది ఉపాధ్యాయుల సమస్య అనే కాకుండా ప్రజల యొక్క సమస్యకు కూడా భావించి వీళ్ళందరినీ కూడా, ముఖ్యంగా నేను ఇప్పుడు పోటీ చేయడం కారణం ఏంటంటే పేద ప్రజలందరికీ కూడా విద్య అందాలి అనే ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను. ఉపాధ్యాయులు ఒక పక్క నాణ్యానికి ఒక పక్క ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తూ పేద విద్యార్థులకి నేను విద్యను అందరికీ అందేటట్టుగా చూడాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు పోటీ చేస్తున్నానండి. అయితే ఇప్పుడు మనకి 27 పోలింగ్ దగ్గర పడుతుంది. ఇప్పుడు ఉపాధ్యాయ ఓటర్లకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మీరు ఎలా ఓటర్లను అభ్యర్థిస్తారు? అంటే ఉపాధ్యాయులు అందరికీ కూడా మనకి ప్రతి ఒక్కరికి పేరుకి ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి, 1వ నెంబర్ వేయాలి. ఇది అందరికీ అందరూ పోటీ చేసే అభ్యర్థి అందరూ కోరేదే, 1 వేయమనే కోరుతారు. నేను కూడా 1 వేయమనే కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ సందర్భంలో ఆల్రెడీ అందరి ఉపాధ్యాయులతో మమేకమైనటువంటి ఇంతకుముందు పోటీ చేసిన వ్యక్తులు, ఆల్రెడీ ఉపాధ్యాయులతో బాగా సాన్నిధ్యం ఉన్న వ్యక్తులు, వాళ్ళ మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దాన్ని మనం కాదనలేము. కానీ వాళ్ళందరికీ నేను కోరేది ఏంటంటే, నేను ఉపాధ్యాయుల పక్షపాతిగా ఉంటాను. మిగతా ఎన్నికలకి ఈ ఎన్నికలకి తేడా ఉందనే విషయం మన గౌరవ ఓటర్లందరికీ తెలుసు. మొదటి ప్రాధాన్యత ఓటు వేయలేకపోయిన పక్షంలో నాకు 2వ ప్రాధాన్యత ఓటు వేసేనా నాకు మీ మద్దతు ఇవ్వాలని, తద్వారా తర్వాత సమస్యల పరిష్కారంలో కూడా నేను మీకు చేదుడువాదుడుగా ఉంటానని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది మొదటి ప్రాధాన్యత ఓటు తనకేస్తే తను విజయం సాధిస్తే ఉపాధ్యాయుల పక్షపాతిగా, ఒక ఉపాధ్యాయుడిగా తాను అన్ని సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని పెదపెంకి శివప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు STV విశాఖ నుంచి.